నమస్కారం హ్యూమన్ రైట్స్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ అంగరంగ వైభవంగా స్వాగతం పలికేందుకు ప్రజల ఉత్సాహం. హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం, పలు లోతట్టు ప్రాంతాలు జలమయం. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ఫిజీ ప్రధాని, ఎవరూ మీతో సంతోషంగా లేరని వ్యాఖ్యానించిన ప్రధాని. జమ్మూ కశ్మీర్ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు, పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి పెనుభీభత్సం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వినాయకులకు స్వాగతం పలికేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. నెల రోజుల ముందు నుంచే ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వీధి వీధిన గణేశుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలు ఆకర్షిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి చాలామంది ప్రజలు కోరుతున్నారు. వినాయక చవితి పండుగకు దేశం మొత్తం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా స్వాగతం పలికేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. నెల రోజుల ముందు నుంచే ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలవుతాయి. ఇప్పటికే వీధి వీధిన గణేశుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రకరకాల రూపాల్లో ఉన్న విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల ఏర్పాటుపై ప్రజలు దృష్టి సారించారు. గణేశుడి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు నిలవాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు, యువకులు ముఖ్యంగా ఈ పండుగలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రసాదాలు తయారు చేస్తారు. ముఖ్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డూలు, పులిహోర వంటి ప్రసాదాలు. వినాయక చవితికి ప్రత్యేకమైన మండపాలను ఏర్పాటు చేసి అక్కడ వినాయకుడిని కొలువు తీరుస్తారు. 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. గణేశుడికి ఇష్టమైన ప్రసాదాల్లో మోదకం ఒకటి. ఈ పండుగకు ప్రతి ఇంట్లో మోదకం చేస్తారు. ప్రతి సంవత్సరం గణేశుడి పూజల కోసం లక్షల సంఖ్యలో విగ్రహాలను తయారు చేస్తారు. గణేశుడి విగ్రహాలను విభిన్నమైన థీములతో తయారు చేస్తున్నారు. పర్యావరణం, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలను కూడా థీములుగా వాడుతున్నారు. ఈ ఏడాది వినాయక చవితికి పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రజలు మట్టి విగ్రహాలను, సహజ రంగులను ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో పండుగను ఘనంగా నిర్వహించడానికి యువకులు, పెద్దలు కలిసి కమిటీలుగా ఏర్పడ్డారు. గణేశుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయని, విజయం వస్తుందని భక్తుల నమ్మకం.
వినాయక చవితికి 10 రోజుల ముందు నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా వ్యాపారాలు జోరుగా సాగుతాయి. పువ్వులు, పండ్లు, ప్రసాదాల తయారీకి కావలసిన వస్తువుల వ్యాపారం పెరుగుతుంది. చిన్నపిల్లలు గణేశుడి విగ్రహాలను కొని ఇంట్లో పూజలు చేసి రంగులు వేస్తూ సంతోషిస్తారు. గణేశుడిని వినాయకుడు, గణపతి, గణేశుడు, గజనానుడు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ ఏడాది కొన్ని గణేశుడి విగ్రహాలు 50 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటిని చూడడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లోని భారతీయులు కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితిని మొదటిసారి మహారాష్ట్రలో నిర్వహించారు. బాల గంగాధర్ తిలక్ దానిని ఒక జాతీయ పండుగగా చేశారు. ఈ పండుగ ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ఒకే చోట అన్ని మతాల ప్రజలు కలిసి ఈ పండుగలో పాల్గొంటారు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల రైతులు కొన్ని చోట్ల వినాయకుడిని పూజించి మంచి వర్షాలు కురవాలని కోరుకున్నారు. వినాయకుడి పూజలో పత్రి, పూలు, పండ్లు తప్పనిసరి. 21 రకాల పత్రితో పూజలు చేస్తారు. ఈ పండుగ వల్ల అన్ని రకాల వ్యాపారాలు, ముఖ్యంగా కుమ్మరులకు, హస్త కళాకారులకు మంచి ఆదాయం వస్తుంది. వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ కాదు, అది ఒక సంస్కృతి. ఈ ఏడాది పండుగ సందర్భంగా ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైంది. ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొరుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా వినాయక చవితి వేడుకలకు ఈ వర్షాలు ఆటంకంగా మారాయి. హైదరాబాద్లో కూడా రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. హనుమకొండ, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, జనగాం, మెదక్, వనపర్తి, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ రాగనత్న వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాత్రి నుంచి నగరంలో నిరంతరాయంగా వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిజీ ప్రధాని రబూకా 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబూకా బృందం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ నిర్వహించిన సప్రూ హౌస్లో ఓషన్ ఆఫ్ పీస్ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చిన తర్వాత జరిగిన సంభాషణలో రబుకా మోడీతో మాట్లాడుతూ ఎవరో మీతో సంతోషంగా లేరని, మీరు ఆ అసౌకర్యాలను తట్టుకునేంత పెద్దవారని వ్యాఖ్యానించారు. భారత్పై ట్రంప్ 50% సుంకం విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో ఫిజీ ప్రధాని రబుకా ఈ విధంగా సంభాషించారు. అమెరికా అధ్యక్షుడితో తనకు ఎలాంటి వ్యక్తిగత సంభాషణ లేదని, రష్యా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరపాలని కోరానని ఆయన అన్నారు. ప్రధాని మోడీ మా భావనను అర్థం చేసుకున్నారని రబుకా పేర్కొన్నారు. భారతదేశం ఒక ముఖ్యమైన భాగస్వామి అని, శాంతి మహాసముద్రంగా పసిఫిక్ దార్శనికత మన ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడేలా ఫిజీ, భారతదేశం కలిసి పనిచేయగలవని ఫిజీ ప్రధాని రబుకా అన్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల కొండచర్యలు విరిగిపడి పెనుబీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమైన వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కు చేరుకుందని అధికారులు ఇవాళ ఉదయం వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను మూసివేసినట్లు ప్రకటించారు. అలాగే భారీ వర్షాలు వరదలతో 20 నుంచి 30కి పైగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆకస్మిక వరదలతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో లక్షలాది మంది కమ్యూనికేషన్ లేకుండా పోయింది. మరోవైపు జమ్మూ నగరం, ఆర్ఎస్పుర, సాంబా, అక్నూర్, నాగ్రోటా, కోట్ బల్వాల్, బిష్నా, విజయ్పూర్, పుల్మండల్, ఖటుబా, ఉదంపూర్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రియాసీ, రాంబన్, థోడా, బెళ్లవార్, కత్రా, రామ్నగర్, హీరానగర్, గూల్, బనిహాల్లో తక్కువ మోతాదులో వర్షం కురుస్తోంది.
ఇక జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నింటినీ ఇవాళ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 10, 11వ తరగతుల పరీక్షలు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డు వాయిదా వేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా ఉత్తర రైల్వే 22 రైళ్లను రద్దు చేయగా 27 రైళ్లను ఫిరోజ్పూర్, మాండా, చక్రక్వాలాన్, పఠాన్కోట్ స్టేషన్ వద్ద ఆపేసింది. పఠాన్కోట్, కండ్రోరి మధ్య రైతు సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కత్రా, శ్రీనగర్ రూట్లో రైళ్లు నడుస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.